మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసులో కీలక అప్డేట్. ఆర్థిక లావాదేవీల గొడవల్లో భాగంగా అనిల్ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య ఘటనలో కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు సమాచారం. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తొలుత గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అనిల్ హత్యకు గురైనట్లు అనుమానించిన పోలీసులు దర్యాప్తులో వెల్లడైన విషయాలతో షాక్ అయ్యారు. ఈ హత్యకు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనవడి హస్తం ఉన్నట్లు విచారణలో తేలింది. అనిల్కు ఆ యువనేతతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో అనిల్ ₹1,00,00,000 డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ నేత మనవడు బెంజ్ కారును అనిల్ లాక్కున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు రోజు అనిల్ గాంధీ భవన్లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరై తర్వాత బంజారాహిల్స్లోని ఓ రియల్టీ కార్యాలయానికి వెళ్లి గొడవపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అనిల్ హైదరాబాద్ నుంచి 2 కార్లలో వచ్చిన వ్యక్తులు వెంబడించారని విచారణలో వెల్లడైంది. ఇంకో కీలక విషయం ఏంటంటే అనిల్ హత్యకు ఓ మాజీ నక్సలైట్తో సదరు ఎమ్మెల్యే మనవడు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య కోసం సదరు గ్యాంగ్కు తుపాకుల్ని కూడా అదే ఎమ్మెల్యే మనవడే సమకూర్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం, ఆర్థిక లావాదేవీల మధ్య అనుబంధం ఈ హత్యకు దారితీసిందా అన్న దానిపై త్వరలోనే స్పష్టత రావచ్చునని పోలీసులు చెబుతున్నారు.